అసంభవం హేమమృగస్య జన్మ తథాపి రామో లులుభే మృగాయ ప్రాయః సమాపన్న విపత్తి కాలే ధియోపి పుంసాం మలినా భవంతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవద్ అనుగ్రహం ప్రధానంగా మనం పొందాలి. కానీ ఒక్కొక్కసారి జీవితంలో లలాట లిఖితారేఖ అంటారు. ఈ లలాటం మీద ఒక విషయం రాసిపెట్టి ఉంటే దాని నుండి తప్పించుకోవడం ఎంతటి వారికైనా కూడా సాధ్యపడదు ఒక్కోసారి. కానీ దాని నుండి కూడా తప్పించుకోగలగాలి అని అంటే మరి ఎంతగానో భగవత్ కైంకర్యంలో మనం ఉండాలి. దాన్ని కనీసము తప్పించుకోకపోయినా దాని నుండి ప్రాయశ్చిత్తం చేసుకునో ఏదో ఒక రకంగా బయటపడగలిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం పొందాలన్న భగవద్ అనుగ్రహం ఉండాలి. ఈ లలాట లిఖితారేఖ ఎంత గొప్పది అనంటే పెద్దలు అంటున్నారు, అసంభవం హేమ మృగస్య జన్మ. భగవంతుడైనటువంటి రామచంద్రుడు, సాక్షాత్తు మహావిష్ణువు, ఈ లోకానికంతటికీ కూడా అభిన్న నిమిత్తోపాదాన కారకుడు ఆయనే. ఆయన రాముడుగా ఉండగా వనవాస కాలంలో సీతా అమ్మవారు ఒక బంగారు లేడిని చూపించి, నాథా నాకది కావాలి అంటే భగవంతుడు దాని వెనకాల పరిగెత్తాడు. భగవంతుడికి తెలియదా బంగారు వన్నే లేడి ఈ ప్రపంచంలో ఉండదని? తాను సృష్టించినటువంటి ఈ లోకంలో అటువంటిది లేదని భగవంతుడికి తెలియదా? కానీ వెనకాల పరిగెత్తాడే. ఎందుకు పరిగెత్తాడు భగవంతుడు అంటే, రాసి పెట్టి ఉన్నది స్వామికి సీతా వియోగం జరగాలి, తద్వారా లోక కళ్యాణదాయకమైనటువంటి రావణ సంహారం జరగాలి. రాసి పెట్టి ఉన్నప్పుడు ఇక్కడ ఇలా జరుగుతుందంతే. భగవంతుడికి అన్నీ తెలిసి ఉన్న త్రికాలవేత్త అయినా దాని వెనకాల పరిగెత్తాడు. అంటున్నారు, అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రాము లులుభే మృగాయ. మృగాయ లులుభే, దాని మీద ఆశపడి పరిగెత్తాడండి. దీంట్లో ఏమిటి సారం? ప్రాయః సమాపన్న విపత్తి కాలే. కాబట్టి విపత్తి కాలము ఆసన్నమైనప్పుడు, ప్రాయః ఒకవేళ అయితే, ధియోపి పుంసాం మలినా భవంతి. ఎంత గొప్పవారైనా కూడా వారి యొక్క ధియ, వారి యొక్క జ్ఞానము కొంత పనిచేయదు. అలా పరిగెట్టేస్తారు. దానికి ఎక్కడో ఏదో సారము రాసిపెట్టి ఉంటుంది. కనుక రాముడంతటి వారికే ఇలా ఉన్నది కదా, మనలాంటి వాళ్ళమేముంది. కనుక ఎప్పటికప్పుడు ఇలాంటి వాటి నుండి మనం బయటికి రావాలి అనంటే, ఎప్పటికప్పుడు అజ్ఞానములోకి కూరుకుపోకుండా జ్ఞాన మార్గంలో, క్రాంతి మార్గంలో మనం ముందుకు సాగాలి అంటే, బాధలకు లోను కాకుండా నిత్యానందమృతరసపానవతు సర్వదా తృప్తికరమనేటువంటి భగవత్ కైంకర్య రూపమైనటువంటి జ్ఞానాన్ని కనుక మనం ఎప్పటికప్పుడు పొందుతూ ఉంటే, భగవత్ కైంకర్యంలోనే కనుక ఉంటే, ఎటువంటి దాన్నైనా కూడా మనం జయించి ఈ జీవితంలో నిలబడగలుగుతాము. ఆ మాటే మరి సకల బ్రహ్మ విద్యలు కూడా చెప్తూ ఉన్నాయి. 32 బ్రహ్మ విద్యలు ఉన్నాయని ఉపనిషత్తుల్లో కొనియాడతారు. ఆ 32 బ్రహ్మ విద్యల యొక్క సారము కూడా ఎప్పటికప్పుడు నీవు భగవత్ కైంకర్యంలో మార్గంలో ఉండమనే చెప్తూ ఉంటాయి. కనుక మనం అందరం కూడా గొప్పదైన ఈ కార్తీక మాసంలో గోవిందుడి యొక్క భగవత్ కైంకర్య మార్గంలోని జీవితపు ప్రతి క్షణాన్ని కూడా గడపగలిగేటువంటి మహాభాగ్యాన్ని మనం అందరం కూడా పొందుతూ
ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నవంబర్ 19వ తేదీ కార్తీక మాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. ఈ రోజున ఈ చతుర్దశి తిథి సూర్యోదయ సమయానికి ఉన్నది కనుక తరువాత తిరిగి అమావాస్య తిథి ప్రవేశిస్తూ ఉన్నది. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధనం ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరికీ కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం సూర్యోదయ సమయానికి స్వాతి నక్షత్రం. ఈరోజు నృసింహస్వామి వారి యొక్క ఆరాధనం గొప్పదైనటువంటి జీవన రక్షణను మనందరికీ కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు వారం బుధవారం. ఈ బుధవారము రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనం ఎంతో గొప్ప మోక్ష ప్రదాయకము కాగలదు అని చెప్పి శాస్త్రం మనకు చెబుతూ ఉన్నది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుషుకనూరు అనేటువంటి దివ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనం పద్మావతి అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాంత దేశికులైనటువంటి ఆచార్యుల వారు యతిరాజ సప్తతి అనేటువంటి ఒక స్తోత్రంలో అమ్మవారి యొక్క వైభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. సహధర్మచరీం శౌరేః సమ్మంత్రిత జగద్ధితాం అనుగ్రహమయీం
వందే నిత్యమజ్ఞాత నిగ్రహ. అమ్మ ఏ ప్రకారంగా వేంచేసి ఉంటుంది అంటే సహధర్మచరీం శౌరే. శౌరి అంటే భగవానుడు. విష్ణు సహస్రనామంలో కూడా శూరః శౌరిః అని భగవంతుని పేర్కొంటూ, అంటే అద్భుతమైనటువంటి కేశములు గలవాడు ఆయన. అందువల్ల శౌరేహే సహధర్మచరి, ఎల్లప్పుడూ కూడా భగవానుని యొక్క అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఆ ధర్మానుష్ఠానమందు ఎల్లప్పుడూ తోడుగా ఉండేటువంటి ఆ అమ్మ సహధర్మచరి శౌరే. సమ్మంత్రిత జగద్ధితాం, జగత్తు యొక్క హితాన్ని ఇరువురు కూడా అంటే స్వామి అమ్మ ఇరువురు కూడా కలుసుకొని మంత్రాలోచన చేస్తారు. అంటే ఈ మానవులు ఏ ప్రకారంగా ఉన్నారు, వాళ్ళని ఎలా ఉజ్జీవించాలి, వాళ్ళని ఎలా ఉద్ధరించాలి, వాళ్ళని ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి అనేటువంటి విషయాలంతా కూడా వీరు ఇరువురు ఏకమై కూర్చొని ఆలోచిస్తారు. సమ్మంత్రిత జగతః హితాం అనుగ్రహమయీ. ఎంత అద్భుతం చూడండి. అంటే అనుగ్రహ స్వరూపిణి, ఈ అనుగ్రహం అనేది మూర్తి భవించినటువంటి అమ్మ. వందే నమస్కరిస్తున్నాను నిత్యం అజ్ఞాత నిగ్రహ. నిగ్రహం అంటే కోపం, అజ్ఞాత నిగ్రహం అంటే కోపం అనేదే తెలియనటువంటి మహాలక్ష్మి అన్నమాట. ఇది సాధ్యమా అంటే అమ్మవారికి మాత్రమే సాధ్యం, స్వామివారికి సాధ్యం కాదు. అందువల్ల నిత్యం అజ్ఞాత నిగ్రహం అని ఒక అద్భుతమైన పదప్రయోగం చేశారు కనుక అటువంటి నిగ్రహమే తెలియనటువంటి, ఎల్లప్పుడూ భగవానుడితోనే వేంచేసి ఉన్నటువంటి, ఎల్లప్పుడూ కూడా జగద్ రక్షణాన్ని అలాగే మానవుల యొక్క ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించే మంత్రాలోచనం చేస్తున్నటువంటి అనుగ్రహ స్వరూపిణి అయినటువంటి ఆ పద్మావతి అమ్మవారిని నమస్కరిస్తున్నాను అన్నారు. భగవంతుడు నిగ్రహానుగ్రహ సమర్థుడు. కోపం వస్తుంది, అలాగే అనుగ్రహం కూడా అనుగ్రహాన్ని కూడా ఇస్తాడు. కానీ అమ్మవారికి కోపమే రాదట. ఇది ఏమిటి విచిత్రం అంటే అదే అమ్మవారు ఎల్లప్పుడూ కూడా దయాస్వరూపిణిగానే ఉంటుంది. ఎందుకంటే ఒక తల్లి ఏ ప్రకారంగా తన బిడ్డల యొక్క యోగక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ వాళ్ళ యందు ఒక కరుణను కలిగి ఉంటుందో అదే ప్రకారంగా ఆ జగజ్జనని లోకమాత మహాలక్ష్మి పద్మావతి అమ్మవారు ఆ ప్రకారంగా వేంచేసి ఆ చిరునవ్వును చిందిస్తూ ఆ తామర పుష్పాల్ని పోలినటువంటి ఆ ముఖారవిందు ఆ ప్రకారంగా అందరినీ కూడా వశీకరిస్తూ ఉంటుంది కనుక అటువంటి ఆ అమ్మవారిని ఇక్కడ వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉపదేశ ప్రాధాన్యం ఉంది. భగవానుడు మొట్టమొదటి గురువు, కమపి ఆద్యం గురువు వందేన, తరువాత మహాలక్ష్మి. భగవంతుడు ఉపదేశించాడు. అందువల్ల మొట్టమొదటి గురువు భగవానుడైతే తరువాత ఆచార్యాణి సాక్షాత్తు మహాలక్ష్మి. ఇదే సత్సంప్రదాయం. తరువాత విశ్వక్సేనుల వారికి ఉపదేశం. ఇలా గురు పరంపరను మనం ఎల్లప్పుడూ కూడా ముఖ్యంగా స్తోత్రం చేయాలి. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః అన్నారు. తరువాత క్రమంగా మనం ఈ గురు పరంపర అనుసంధానం చేస్తూ మన గురువు వరకు తీసుకురాం. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అనే కొన్ని క్రమాలంతా ఉన్నాయి. గురువే ప్రధానం. అందువల్ల మొట్టమొదటి గురువు భగవానుడు, అలాగే అమ్మవారు కూడా ఇక్కడ విశేషంగా గురువునిగా అక్కడ భావింపబడుతుంది కనుక ఇలా అజ్ఞాత నిగ్రహ అని చెప్పినప్పుడు కోపం కలగడం అనేది అందరికీ ఉంటుంది, కానీ అమ్మవారి కోపమే కలగదు అని చెప్తున్నారు. అందువల్ల తండ్రి హితకారి అయితే తల్లి ప్రియకారిణి అంటూ ఉంటారు. అలాగే భగవంతుడు హితాన్ని కోరుతాడు, మన యొక్క హితాన్ని కోరుతాడు. హితాన్ని కోరే సందర్భంలో కాఠిన్యం ఉంటుంది, కానీ అమ్మ ఎప్పుడూ కూడా ప్రియాన్నే, అంటే ప్రియం ఏదైతే ఉందో బిడ్డలకు ప్రియం ఏదైతే ఉంటుందో ఆ ప్రియాన్ని కలిగిస్తూ ఉంటుంది కనుక ఆ వాత్సల్యాతిశయం అనేది అమ్మవారికి ఎక్కువ ఉన్నది అని దేశికుల వారు తెలియజేస్తున్నారు. అలాగే మన యొక్క అపచారాలు, భగవదపచారం, భాగవతపచారం, అసఖ్యాపచారం ఇది ఎప్పుడు కూడా మనం చెయ్యకూడదు.
భగవంతుని యందు అపచారం, భాగవతుల యందు అపచారం, అసహ్యాపచారాలు కొన్ని ఉన్నాయి. ఇదంతా లేకుండా, అపచారం లేకుండా భగవంతుని మనం సేవించుకోవాలి. కనుక హరిణీ ప్రేక్షణాయత్ర గృహిణీ సవిలోక్యతే సేవితం సర్వసంపద్భిః తద్భవనం అపి తద్భవనం వనం అన్నారు. అంటే అమ్మవారు ఉన్న చోట కళకళలాడుతూ ఉంటుంది. ఎక్కడైతే అమ్మవారు ఉంటారో అక్కడ కాంతి, ప్రకాశము, అదే ప్రకారం సంతోషం, ఆనందం అన్నీ ఉంటాయి. ఎక్కడైతే అమ్మవారు లేరో అది భవనమైనా కూడా వన సదృశం అన్నారండి. అందువల్ల మనం ఈనాడు ఆ కార్తీక బ్రహ్మోత్సవాలలో పద్మావతి అమ్మవారి యొక్క వాహన సేవలో పాల్గొంటూ ఈ శ్లోకాన్ని అమ్మవారి యొక్క పాదార విందములకు సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. మన కర్తవ్య నిష్టలో ధార్మిక మార్గాన్ని నిర్దేశించినటువంటి మహానుభావులు వారు మనకు బోధించినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్ర అయుతేన చ సేతుస్నాన శతర్యశ్చ తత్ఫలం మాతృవందనే. ఈ సమస్త భూగోళాన్ని 6 సార్లు ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో, 1000 సార్లు కాశీయాత్ర చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో, 100 సార్లు సముద్ర స్నానం సేతుస్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ప్రత్యక్ష దైవమైనటువంటి తల్లికి ఒక్కసారి వందనం చేయడం వల్ల కలుగుతుంది అని శాస్త్రం బోధిస్తుందండి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. అందులో 9 నెలలు మోసి పెంచి పాలిచ్చి మన శరీరానికి ఈ జవసత్వాలు రావడానికి కారణభూతమైనటువంటి మాతృమూర్తి నమాతృ పరదైవతం. ఢిల్లీకి ప్రభువైనా తల్లికి బిడ్డే అని సామెత. కాబట్టి నరకాసుర సంహారం చేసినప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడండి, కొంతకాలానికి ఆ నరకాసురుడు దుర్మార్గుడు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుని జయించాడు, బంధించాడు. దేవేంద్ర సింహాసనం పైన కూర్చున్నాడు. మంత్రులతో విచారించాడు, నాకంటే ముందు రాక్షసులు చాలామంది ఈ లోకాన్ని జయించారు, మళ్ళా కొంతకాలానికి ఎలాగో ఈ దేవేంద్రుడే వచ్చేస్తూ ఉన్నాడు ఇక్కడికి అధికారానికి, శాశ్వతంగా వీడికి అధికారం లేకుండా చేయాలంటే ఏం చేయాలి అని విచారించాడు. అప్పుడు మంత్రులు వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా దేవేంద్రుని యొక్క మహత్వం అంతా కూడా వాళ్ళ తల్లిగారి తపశ్శక్తిలో ఉంది. ఆ తల్లి తపశ్శక్తి అంతా ఎక్కడుందంటే ఆమె ధరించిన కర్ణాభరణాలు, కమ్మలు అంటాం మనం, అందులో ఉందన్నారు. అప్పుడు దేవేంద్రుని తల్లి అయినటువంటి అదితి మాత దగ్గరికి వెళ్ళి ఆమె కుండలాలను తీసేసుకున్నాడు నరకుడు, ఈ శక్తి లేకుండా పోవాలని. నరకాసురుని కృష్ణుడు చంపినప్పుడు భగవానుడు
ఆ కుండలాలు తీసుకెళ్ళి మళ్ళీ తల్లికి ఇచ్చాడండి. అది భగవంతుడు కూడా తల్లిని ఎంత భక్తిగా సేవించాడో చూశారా? భూ ప్రదక్షిణ షట్కేన కాశీ యాత్ర అయుతేన చ సేతుస్థాన శతైర్యశ్చ. ఇన్ని విధాలుగా వచ్చిన పుణ్యం కంటే కూడా తత్ఫలం మాతృవందనే. ఆ పరమార్థం గ్రహించాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ కుండలాలు తీసుకెళ్ళి పారిజాతం తీసుకురావాలనే నెపంతో వెళ్ళాడు. ఆ నెపంతో ఎటు వెళ్తున్నాం కాబట్టి ఈ కుండలాలు కూడా కణి సత్యారమణీయుతంబుగా నమస్కారంబుగా ఆవించి భౌమ నిశాటహృత కుండలద్వయములు ఆత్మస్వర్ణ చేలాగ్రబంధనమును వీడ్చి వసంగా అందుకుని మోదంబంది ఆ నందనందను దీవించుచు చెంగటన్ నిలిపే చింతారత్న పీఠంబునన్ అని రాశారు మహాకవి. అంటే కృష్ణ భగవానుడు పట్టు పీతాంబరాలు ధరించి ఉంటాడు కదా, ఆయన పట్టు పీతాంబరంలో ముడి వేసుకొని పోయినాడంట ఆ కుండలాలని. ఆ బంధనమును వీడ్చి అవి తీసి అమ్మా ఇదిగో మీ కుండలాలు అని సమర్పించాడు. తల్లికి పాదాభివందనం చేశాడు సత్యభామతో కూడా కలిపి. సత్యారమణీయుతంబుగా నమస్కారంబు గావించి. అంటే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఎంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిమధ్యాంతరహితుడైన మహత్వ తత్వ సంపన్నుడైన అప్రమేయ ప్రభావ భావనాతీతుడైన వామనావతారంలో తల్లి ఆ అదితి మాత. ఆ తల్లిని సేవించాడు. మే నిమిరి శిరసు ముర్కుని దానవ పరిపంధి ఎంత ధన్యనో నియత ధ్యానపరుడైన మునులుంగానని నేను గంటి మంటి గతకల్మషనై. ఆ తల్లి కూడా దిగ్గని లేచి అయ్యో ఆయన పరమాత్మ కదా, భగవంతుడు కదా, అందరూ భగవంతుడు వెతుక్కుంటూ దాసులు శరణాగతులు భక్తులు మహర్షులు ఆయన దగ్గరికి పోతారే, అటువంటి పరమాత్మ నా దగ్గరికి వచ్చాడే అని ఆమె లేచి ఆయన్ను ఆదరించింది, మూర్ధాగ్రహణం చేసింది. పెద్దలు పిల్లల్ని శిరస్సు వాసన చూస్తారు కదా, అది వాత్సల్యానికి తార్కాణం. అంటే ఆ తల్లి వాత్సల్య భక్తితో సేవించింది పరమాత్మను యశోదాదేవిలాగా. అలాగా తత్ఫలం మాతృవందనే. కాబట్టి జీవులందరూ కూడా వారి వారి జన్మనిచ్చినటువంటి తల్లిని కానీ తండ్రిని కానీ అంత సభక్తికంగా సేవించాలి. భగవంతుడే సేవించాడు కదా ఇక్కడ. కాబట్టి ఆ ధర్మాన్ని మనం కూడా అనుసరించాలి. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఈ సృష్టికే రాజాధిరాజు పరమాత్మ. ఆ పరమాత్మ ఆచరించిన ధర్మాన్ని మనం కూడా ఆచరించాలి అని శాస్త్రం బోధిస్తుంది.